నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అంబటి రాంబాబు గారు. అది కూడా ఎన్టీవీలో ఇచ్చారు. హ్మ్. అందులో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి సార్ దగ్గర సమాధానం అసలు లేదు. హ్మ్. సీరియస్ అవుతున్నారు వాళ్ళు. సీరియస్ అయ్యాడు. అయ్యారు. హ్మ్. కుప్పంలో గేట్ ఏమైందంటే ముందు పోలవరం గురించి కంప్లీట్ అవ్వాలిగా టాపిక్. అప్పుడే ఎలా అడిగారని సీరియస్ అయ్యారు. హ్మ్. ఆ కుప్పం గేట్ గురించి చెప్పలా మళ్ళీ పోలవరం అడిగినట్టయితే ఆ అది కూడా సీరియస్ అయ్యాడు. దేనికని వాళ్ళ దగ్గర సమాధానం లేదా? ఇరిగేషన్ మంత్రిగా సమాధానం లేదా? అయితే ఆల్రెడీ చేసి ఉంచారంటారా? పోలవరం మొత్తం కంప్లీట్ చేశారంటారా? వాళ్ళు ఎంత దరిద్రులు అంటే ఎప్పటికి కూడా అమరావతిని గ్రాఫిక్స్లో చంద్రబాబు నాయుడు చూపించాడు అంటారు. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. గ్రాఫిక్సే కదా, ఒకసారి మేడకి కింద దూకాయి అన్నారు. దానికి సమాధానం లేదు. అలాగే పోలవరం 21 కల్లా ఫినిష్ అయిపోద్దని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటుండగా డ్రామాటిక్గా చెప్పాడు. అంటే ఎందుకు ఆగిపోయిందంటే 2 సంవత్సరాలు కరోనా వల్ల ఆగిపోయింది అని వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అంటే మీరేంటంటే చంద్రబాబు నాయుడు ఎంత పర్సెంటేజ్ చేశాడో అక్కడే ఆగిపోయింది. కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిందండి. సత్యమా 3 సంవత్సరాలు ఏమైంది? సత్యమా 2 సంవత్సరాలు అయింది. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి మేము చేసామని చెప్పొచ్చు కదా. ఆ మాటలు మీరు మాట్లాడరు. అమరావతి అంటే గ్రాఫిక్స్ అంటారు. అంటే నోటి దురద నీకు. అంబటి రాంబాబుకి ఏం బుద్ధి లేదు. పైగా అంబటి రాంబాబునేమో జగన్మోహన్ రెడ్డి కొంచెం నోరు ఉంది కానీ మనసు వెన్న అన్నాడు. ఎలా వెన్న అవుతుందండి? ఆయన వాళ్ళు ఎంతమంది బాధ్యతలు అయ్యారండి? ఆయనకి ఎంతమంది ముడుపులు చెల్లించుకున్నారండి? అంటే నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉండొచ్చు అంబటి రాంబాబు గారికి. లేదే, ఈసారి చాలా దారుణంగా ఓడిపోతారు అనమాట. అంబటి రాంబాబు పేరే ఉంటుందండి. 10కి 20కి కక్కుర్తి పడేవాడికి ఏం పేరు ఉండదు. తర్వాత జర్నలిస్ట్ వాల్యూ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన తాలూకు ఉద్దేశం ఎలక్షన్ ముందు జర్నలిస్టులు అందరూ స్ట్రిక్ట్గా ఉంటారు. ఏ మాట మాట్లాడితే ఏది బయటపడుద్దో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడన్నమాట. అందుకే నోటుకొచ్చిన మాట మాట్లాడి నలుగురు జర్నలిస్టుల్లో నవ్వులు పాలయ్యాడు. నిజంగా నవ్వులు పాలయ్యారా? ఎందుకంటే ఆయన దగ్గర అంటే జర్నలిస్ట్ అడిగే అంటే రాంబాబు గారి వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అప్పుడు వీళ్ళు ప్రశ్నలు అడగాలని రాంబాబు గారు అన్నారు. ఈ లోపు జర్నలిస్ట్ మధ్యలోనే క్వశ్చన్ అడిగారు. దానివల్ల ఆ రాంబాబు గారేమో సీరియస్ అయ్యారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్, కరెక్టే. ఆయన చెప్పే విధానం కరెక్ట్గా లేనప్పుడు జర్నలిస్ట్ ఎలాగా కూర్చుంటారా? ఇప్పుడు నేను చెప్పింది అనుకోండి, దారి తప్పుతుంది అనుకోండి, అది ఆ టాపిక్ నేను అడగలేదు సార్, నాకు కావాల్సింది ఈ టాపిక్ చెప్పండి అంటారు కదా. మధ్యలో నువ్వు వస్తా ఉంటాయా? అసలు నీ బతుకేంటి, నా బతుకేంటి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, మీనింగ్లెస్ సెన్స్లెస్ క్వశ్చన్స్ అడుగుతావా అనే అధికారం ఎవడిచ్చాడండి? జర్నలిస్టులేగా నాకు బూస్టప్ చేయకుండా నాయకుడిగా ఎదిగేవాడా? ఆ మాత్రం ఆలోచించలేడా? కరెక్టే, జర్నలిస్టులు ముందడుతున్నారంటే జర్నలిస్టులకు ఎప్పుడైతే ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాడో వీళ్ళు ఏం చేశారంటే సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని డివియేట్ చేసి మాట్లాడతారు. అది నాబోటి సీనియర్స్కి బాగుండదు. మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నామో ఆ టాపికే సమాధానం చెప్పాలి. అందువల్ల తప్పకుండా నలుగురిలో ఫూల్ అయ్యాడు, ఇంకా ఫూల్ అవుతాడు. అంతేగాని తన సొంత ప్రాంతంలో తనకి ఏదో మంచి మద్దతు ఉందని అనుకోవడం భ్రమ. మద్దతు లేదు కదా. ఆయన చేసిన తాలూకు విన్యాసాలన్నీ ప్రజలు గమనించారు. ససేమిరా అంబటి రాంబాబుకి ఓటు ఎయ్యరు. ఈసారి ఓడిపోతాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.